ఓం గం గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవియే నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్. కోరిన కోరికలన్నీ తీర్చే సుందరాకాండ పారాయణం 5వ రోజు. పుష్పకం. సువర్ణ వైడూర్య కాంతులీనే రావణుని భవనం రంగురంగుల పక్షులతో అలరారే ప్రవుత్కాల మేఘమండలంలా ఉంది. వాటిలో ఆయుధశాలలు, ధనాగారాలు, శంఖశ్రేణులు, విశాల మనోహరాలైన గిరిశిఖరాల మీద చంద్రశాలలు, దోషరహితాలు, రాక్షస దేవతా పూజార్హాలు, సువర్ణ శోభితాలు, మాయాశిల్పి నిర్మితాలైన గృహరాజాలు గోచరించాయి. మహామేఘంలో ఉన్న సువిశాల భవనంలో రాక్షసేంద్రుని ప్రధాన సేనాబలం ఉన్నది. దానికి సాటి వచ్చే భవనం మరొకటి లేదు. భూమికి దిగిన స్వర్గంలా రత్నశోభలీనుతున్నది. కేసరాలు నిండిన పూలతో మునిగిన వృక్షాలతో అలరారే గిరిశిఖరంలా ఉంది. ఆ భవనంలో నారీరత్నాలు మేఘాల్లో మెరుపుల వలె ఉన్నారు. ఆకాశంలో విహరించే పురుషుల విమానంలా రాజహంసలే వాహనాలుగా ఉన్నట్లున్నది. అది పుష్పకం. రంగురంగుల శిలలతో శోభించే పర్వత శిఖరం వలె రత్నఖచితమై, గృహపరివేష్టిత చంద్రమండల సదృశమై, విచిత్ర మేఘాలయమై గోచరించింది. ఆ ప్రాంతపు భూప్రదేశం పర్వత సమూహంతో, పర్వతాల్లో తరు సముదాయంతో, తరువులు పూల గుత్తులతో, పూలు పరాగ సముదాయంతో ఉన్నాయి. సౌధాలు సుధాధవలములు, సరోవరాలు పద్మసంభరితాలు, పద్మాలు కేసర పూర్ణాలు చిత్రంగా ఉన్నాయి. భవనాలన్నిటికంటే ఉన్నతంగా రత్నద్యుతులతో అలరారుతున్నది పుష్పక విమానం. కొన్ని పక్షులు వైడూర్య మణిమయాలు, మరికొన్ని రజిత ఖచితాలు, ప్రవాళ స్వర్ణ నిర్మితాలు, కొన్ని స్వర్వము స్వర్ణమయమే. సర్పాలు, జాత్యస్వాలు అన్నీ చక్కగా చెక్కి ఉంచారు. పగడాలతో, బంగారుతో పూలు చెక్కిన రెక్కలు కొన్నిటికి, భయారంగా వంగిన రెక్కలతో కొన్ని. మధురుని సమక్షంలో ఉన్న పక్షుల వలె ఉన్నాయన్నీ. కేసరాలు వీడని కలువల పట్టిన తొండాలతో యజరాజులు, వసంతకాలంలో వికసించిన తరుణశోభతో నిండిన పర్వతరాజులా ఉందది. రావణుని పూజలతో రక్షణతో అలరారే లంకానగరంలో తిరిగి సీత జాడ దొరకక విచారిస్తున్నాడు హనుమంతుడు. సుగుణ సంపదతో రాముని ప్రియురాలైన జానకీదేవిని అన్వేషిస్తూ పరిపరి విధాల ఆలోచనల్లో సాగుతున్నాడు. రావణ భవనం మధ్యంలో రత్నశోభితము, సువర్ణ గవాక్ష సంభరితము, గగన సంచార యోగ్యము, అప్రతిమానము అయిన పుష్పకాన్ని చూస్తున్నాడు. ఏకాగ్ర తపోదీక్షతో కానీ దీన్ని నిర్మించలేరు. అది మన మనస్సులోని ఊహను అనుసరించి వాయువేగంతో ప్రయాణం చేయగలదు. పుణ్యవర్తనులు, మహాత్ములు, శ్రీయశో విరాజితులు అయిన దేవతల భవనంలా కనిపిస్తుంది. శరత్కాల చంద్రుని వలె దర్శనం మాత్రం చేత మనసుకు ఆహ్లాదం కలిగిస్తున్నది. చిన్న చిన్న శిఖరాలతో నిండిన గిరి శిఖరంలా ఉంది. మంచి తిండి పుష్టి, తీవ్ర గమనము, విశాల నేత్రాలు కల గగనచారులైన రాక్షసులు దాన్ని రక్షిస్తున్నారు. వసంత సుమశోభతో మనోహరంగా ఉంది. 5వ అధ్యాయం సంపూర్ణం. 5వ రోజు పారాయణం సంపూర్ణం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.